మిత్రులారా, ఎవరో రాసిచ్చేటి ఎవరో చూపించేటి వార్తలు కాదు మిత్రులారా, వాటి వెనుక ఉన్న వాస్తవాలు కావాలి. తెలంగాణ సమాజానికి నిజాలు తెలవాలి. నా పాలమూరుకు నీళ్లు రావాలి. నా పాలమూరును ఆగం చేసిన నీచుల బండారం బయటపడాలి. నా పాలమూరుని ఆగం చేసినటువంటి కాంగ్రెస్ నీచ చరిత్ర ఏందో పాలమూరు ప్రజలకు తెలవాలి. నేను ఇలా చెప్తా, పాలమూరు ప్రజలకి అందేలా షేర్ చేయండి. ఇకపోతే వీని చూడురు మిత్రులారా, వీని పేరు సాయి చరణ్ రెడ్డి అలియాస్ పాలమూరు ఫాల్తుగాడు. పాలమూరు ఫాల్తుగాడు అని నేను వీడియో వేసినాక వీడియో లింక్ కొన్ని నాకు పంపించారు. ఆ వీడియోలు చూసినాక నాకు అర్థమైంది, వీడు పాలమూరు ఫాల్తుగాడే కాదు, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా చూచేగాడని నాకు అర్థమైపోయింది. ఎవడైనా జాతి కోసం పనిచేస్తాడు, వీడు పార్టీ కోసం పనిచేస్తాడు, వాని బతుకు తెరువు కోసం పనిచేస్తాడు. పుట్టిన పాలమూరుకు ద్రోహం చేస్తే తల్లి పాలు తాగే రొమ్ము గుద్దే లాంటి నీచుడు వీడు. వీనితోటి వీడియోలు చేయిస్తుంది ఈ పెద్ద మనిషి అవసరమైతే కూలోడిగా కూడా పనిచేస్తా అంటాడు. అయ్యా, నువ్వు కూలోనిగా పనిచేస్తావు నువ్వు కాదురా అయ్యా, నమ్మితే ప్రాణాలు తీసే పెద్ద కూలికోరురా అయ్యా. అది నువ్వు మర్చిపోతున్నావు. పాలమూరు ప్రజలకి త్వరలో తెలుస్తుంది, నేను తెలియజేస్తా. జర్రంతా ఓపిక పట్టు, మాట మీద నిలబడతా బిడ్డ. ఇకపోతే మిత్రులారా, మీకు కొన్ని విషయాలు చెప్పాలి. అసలు పాలమూరుకు నీళ్లు రాకుండా వేసిన ద్రోహులు ఎవరో, దొంగలు ఎవరో తెలంగాణ సమాజం తెలవాలి. అంతకన్నా ముందుకు ఈ వీడియో చూడండి. వీడు ఎన్ని అబద్ధాలు ఆడుతుండు, ఎన్ని అసత్యాలు చెప్తుండు, ఎన్ని అర్ధ సత్యాలు చెప్తుండు. తెలంగాణ ప్రజల్ని, ముఖ్యంగా జన్మనిచ్చినటువంటి పాలమూరును ఎట్లా ఆగం చేసిండో వినురు మిత్రులారా. ఇప్పుడు మనం పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దగ్గర ఉన్నాం. అటు చూస్తే మీకు కృష్ణానది నుంచి వచ్చే కాలువ ఇది. అటువైపు తెలంగాణ, ఇటువైపు ఆంధ్రప్రదేశ్. 9.5 సంవత్సరాల అప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వం పాలమూరు కేడీలు నిరంజన్ రెడ్డి కావచ్చు, శ్రీనివాస్ గౌడ్ కావచ్చు, జనార్దన్ రెడ్డి కావచ్చు, లక్ష్మారెడ్డి గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా తెలంగాణని, పాలమూరుని ఎలా దోసుకున్నారని చెప్పడానికి ఇది పెద్ద నిదర్శనం. మీరు గాన ఆ రోజు పాలమూరు రంగారెడ్డి సకాలంలో పూర్తి చేసి ఉంటే ఈ రోజు ఈ దుస్థితి రాకపోయేది. అక్కడ పోతిరెడ్డి హెడ్ రెగ్యులేటర్ దగ్గర పోయి నిలబడి మాట్లాడుతున్నాను. వాడిని చెప్తున్నా నేను, అరే చూత్యే, నువ్వు పక్క రాష్ట్రానికి ఏమైనా ద్రోహం చేస్తే చేయరా, నీకు జన్మనిచ్చిన పాలమూరుకి ద్రోహం చేస్తావరా, కాంగ్రెస్ పార్టీ ఉచ్చేదాగడానికి ఇట్లా ఉచ్చ పనులు చేస్తావరా. పైగా నిన్న మొన్నటి వరకు ఇది పూర్తి చేయలేదని చెప్తారు. నిన్న మొన్నటి వరకు నువ్వు ఏ పార్టీలో ఉన్నావురా? బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నావు కదరా. బీఆర్ఎస్ పార్టీలో ఉండి నిరంజన్ రెడ్డి సంకనాకి, నిరంజన్ రెడ్డి తోటి పనులు చేయించుకొని ఇలా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి నీచం మాటలు మాట్లాడితే అయిపోతారు. పైగా నీకేదో చరిత్ర తెలిసినట్టు మాట్లాడుతున్నావు. నీ చరిత్ర మొత్తం బండారం బయట పెడతా కానీ ముందు పాలమూరు ప్రజలకు నిజాలు తెలవాలి. అసలు పోతిరెడ్డి పార్టీని స్టార్ట్ చేసింది ఎవరో తెలుసారా? కాంగ్రెస్ పార్టీరా. నా నిజాం స్టేట్, నా హైదరాబాద్ స్టేట్ ఉన్నప్పుడు నిజాము దీని మీద ఈ పాలమూరు ప్రజలను ఆదుకోవడం కోసం ఏం చేసింది తెలుసారా? నీకు తెలియదు అసలు, అవలాగా నువ్వు. పైగా నీకు తెలిసిందే నిజం అనుకొని, ఎవడో చెప్పిందే వాస్తవం అనుకొని సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిని తిట్టాలని, నీ రాజకీయ పబ్బం గడపాలని చెప్పేసి నువ్వేదో ఆడుతున్నావు. కాదురా వారి, అది కాదు. అంతకన్నా ముందు నీకు తెలవాలి. వాస్తవంగా నిజాం టైంలోనే భీమా అప్పర్ కృష్ణ మీద ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు. 2 భీమా 100 TMCలు, అప్పర్ కృష్ణ 70 TMCలు. అప్పుడు ఆగం చేసింది ఎవరో తెలుసారా? 170 TMCలు పాలమూరు ప్రజలకు అందకుండా చేసిన నీచ పార్టీ ఏదైనా ఉందంటే ఎవరో తెలుసారా? కాంగ్రెస్ పార్టీ రా చూత్యే. అప్పటి BRR బూర్గుల రామకృష్ణారావు గారు ఏం చేసేది తెలుసా? దీని మీద ప్రపోజల్ చేస్తే ఆ టైంలో గొడవ అయితే ఎవరు వచ్చారు? నీలం సంజీవ్ రెడ్డి వచ్చిండు. ఎవడరా అది? ఏ పార్టీ రా? కాంగ్రెస్ పార్టీ కాదురా. కాంగ్రెస్ పార్టీ. అలాగే ఎన్టీఆర్ కూడా, MGR, NTR, ఇందిరాగాంధీ తోటి ఓ అగ్రిమెంట్లు కూడా చేశారు. పోతిరెడ్డి పాడు నుంచి, తెలంగాణ నుంచి, కృష్ణా నుంచి మద్రాస్కి, చెన్నైకి 1500 క్యూసెక్ల నీళ్ళే పోయడానికి ఆనాడు గీసుకున్న గీత, ఆ గీత గీసింది కూడా కాంగ్రెస్ పార్టీ. తర్వాత 1500 క్యూసెక్ల నుంచి 11,150 క్యూసెక్లకు తీసుకుపోయింది ఎవరురా? చూత్యే, కాంగ్రెస్ పార్టీ వాళ్ళురా. మర్చిపోయినావారా? 11,150 నుంచి 44,000 క్యూసెక్లకు ఎవరు తీసుకుపోయారా? రాజశేఖర రెడ్డిరా, కాంగ్రెస్ పార్టీరా. చూత్యే, రాజశేఖర రెడ్డి పోతిరెడ్డి పాటను పొక్కగొట్టుకొని తీసుకుపోతుండని ఎమ్మెల్యే పదవి కాదురా, మంత్రులు రా, 6 మంత్రులు రాజీనామా చేసిర్రా, కేంద్ర మంత్రిని వదులుకున్నారా. చూత్యే,
ఫాల్తుగా ఎట్లా అబద్ధాలు చెప్పబద్దయిందిరా? సిగ్గు అనిపిస్తలేదురా? అన్నం తింటలేవురా నోటికి? పాలమూరుని ఎండబెట్టింది, ఆగం చేసింది, కుట్రలు చేసింది. 1500 క్యూసెక్ల నుంచి ఈ రోజు కాదు రేపు భవిష్యత్తులో 88,000 క్యూసెక్లు తీసుకుపోవడానికి ప్రయత్నం చేసింది, కుట్రలు చేసింది కాంగ్రెస్ పార్టీరా. ఆపింది కేసీఆర్ రా. పదవులు త్యాగం చేసింది కేసీఆర్ రా. 6 మంత్రులు రాజీనామా చేసింది కేసీఆర్ రా. ఎక్కడున్నారా చూచే? నేను ఎట్లా తిట్టాలరా? నిజంగా పాలమూరు ప్రజలకి నిజాలు తెలిసినాడు బిడ్డ నిన్ను తరిమి తరిమి కొడతారు, తరిమి తరిమి కొడతారు. నువ్వు ఆల్రెడీ నీ ఆకారమే షక్కారాకారం ఉంది. నువ్వు ఆ వేసుకొని తిరగాల, బట్టలు మార్చుకొని ముఖం కనిపించకుండా వేరే రాష్ట్రాలు అలా తిరగాల చెక్క లెక్క. ఇంత ద్రోహమారా? ఏం మాట్లాడుతున్నారా? అరే చూచే, కాంగ్రెస్ పార్టీ అది నీకు ద్రోహం చేసింది. పదవులు వదులుకున్నారు. కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ కలిసి గెలిచినటువంటి ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న పదవులు వదులుకున్నారు. నాయన నరసింహారెడ్డి అమెరికా నుంచి పోయేటప్పుడు మంత్రిగా పోయిండు, వచ్చేటప్పుడు ఎమ్మెల్యేగా వచ్చిండ్రా నీచుడా. పీజీఆర్ లాంటి వాళ్ళు ఎవరి కోసం కొట్లాడిర్రా? హైదరాబాద్ నీళ్ళు రావాలంటే ఆడ మీరు పొక్క పెట్టద్దురా. పొక్క పెడితే ఇప్పటికే పోతిరెడ్డి 854, ఇప్పుడు వెలిగొండ వస్తుంది 840. నల్లమల సాగర్ పేరు మీద నీళ్లు దోసుకపోతుర్రు. ఈ దోసుకపోవడానికి కారణం పూర్తిగా కాంగ్రెస్ పార్టీ అని కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ప్రశ్నించండి రా పీజేఆర్. మర్చిపోయినవారా? నీకు అవగాహన ఉందారా? అవగాహన లేదు. ఎవరిని అవలగాలని చేస్తా అనుకుంటున్నావు? పాలమూరు వాళ్ళనా? అంత పిచ్చోళ్ళ పాలమూరు వాళ్ళు? వెలిగొండ నుంచి నల్లమల సాగరు నీళ్ళెత్తుకపోతుర్రా. మద్రాస్కి 15 టీఎంసీల పేరుతోటి ఏ రోజు 15 టీఎంసీలు నీళ్ళు ఎత్తుకపోనియలే. ఆడదాకా పోలే, 4-5 టీఎంసీలు దాటలే. మధ్యలో ఎత్తుకపోయింది కాంగ్రెస్ వాళ్ళురా. 15 టీఎంసీల నుంచి ఇలా 200 నుంచి 300 టీఎంసీలు పోతున్నాయిరా. పాలమూరుని ఎండబెట్టిర్రు, ఆగం చేసిర్రు, కుట్రలు చేసిర్రు కాంగ్రెస్ పార్టీరా. కాంగ్రెస్ పాలమూరులో ఎవడన్నా కొద్దిగా సోయి ఉన్నా కూడా, నీళ్ళ మీద కొంత అవగాహన ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీకి జీవితంలో ఓటేయరు. కాంగ్రెస్ పేరెత్తితే కూడా వాళ్ళకి పాపం రా. అలాంటి కాంగ్రెస్ పార్టీ గొప్ప చేసిందన్నట్టు ఏంది రావులా? పైగా ఏమన్నారా? రోజమ్మ దగ్గరికి వెళ్ళి కేసీఆర్ వై రొయ్యలు దీని అప్ప చెప్పొచ్చిండ. సిగ్గున్నాదిరా? జగన్మోహన్ రెడ్డి జీవో రిలీజ్ చేస్తే దానికి వ్యతిరేకంగా కోర్టులో పోయింది కేసీఆర్ రా. మర్చిపోయినవారా? అసలు మినిమం అవగాహన ఉందారా నీకు? అన్ని తెలిసి అబద్ధాలు చెప్తున్నావారా? ఇలా పోతిరెడ్డి పాపం కాంగ్రెస్ రా. దానికి టీఆర్ఎస్ పార్టీలు రాజీనామా చేసిర్రా, పెద్ద ఎత్తున ఉద్యమం చేసిర్రా, హైదరాబాద్లో మీటింగ్లు పెట్టిర్రా. కేసీఆర్ కదా దాన్ని ఆపింది, కేసీఆర్ హయాంలో కదా ఆగింది. నాటి బూర్గుల రామకృష్ణ నుంచి, నిజాం నుంచి పీజీఆర్ దాకా పాలమూరు కోసం పనిచేసిర్రా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా. నువ్వేమున్నావురా చూతే? కాంగ్రెస్ పార్టీ కోసం అన్ని అబద్ధాలని ఆడ ఎట్లా ఆడుతున్నారో నాకు అర్థం కాలే. ఇంత ద్రోహం చేస్తావారా జాతికి? ఇంత ద్రోహమారా? కాంగ్రెస్ పార్టీ కదా తెలంగాణకు ద్రోహం చేసింది. ఏలేశ్వరంలో కట్టాల్సినటువంటి నాగార్జున సాగర్ని తీసుకొచ్చి నందికొండలో కట్టిందిరా. 18 కిలోమీటర్లు తీసుకొచ్చి తెలంగాణకు నీళ్ళు అందకుండా ఆగం చేసిందిరా కాంగ్రెస్ పార్టీ.